హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే నేను కూడా ఈ 2 డేస్లో హెక్టిక్గా ఉన్న స్కెడ్యూల్లో చాలా పీస్ఫుల్గా అయితే నేను ఫెస్టివల్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే అయితే నేను మార్నింగే లేవను. 7 o'clockకి లెగిసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇంకా అవ్వగానే ఆరేసి వచ్చేసి ఒక గ్రీన్ టీ అయితే తాగేసి ఇలా నైట్ ఏమన్నా వాష్ చేసి పెట్టుకున్నవి యుటెన్సిల్స్ ఉన్నాయి, సో వాటిని అయితే సర్దేసుకుంటున్నాను. ఈ వీకెండ్లో అయితే పిల్లోడికి స్కూల్ లేదు, పాపకు కూడా స్కూల్ లేదు. సో ఇంకా లేట్గా లెగిసి ఇట్లా చక్కగా పీస్ఫుల్గా అయితే ఒకదాని వెనకాల ఒకటైతే పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇలా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నవన్నీ ఇలా సర్దేసుకుంటున్నాను. అది వీకెండ్ అయినా సరే లేకపోతే వీక్ డేస్ అయినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోవడం నా హ్యాబిట్ అన్నమాట. ఇంకా అన్నీ ఏమైనా కొన్ని ఉంటే మాత్రం ఇలానే కిచెన్ గట్టు మీదే కడిగేసి పెట్టేసుకుంటున్నాను. లేకపోతే ఎక్కువ ఉంటే మాత్రం ఒక టబ్ పెట్టేసి అందులో పెట్టేసుకుంటాను. మిగిలినవి డిష్ వాషర్లో పెట్టిన తర్వాత మిగిలినవి యుటెన్సిల్స్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇవన్నీ సర్దేసుకున్నాను. ఇంకా మెయిన్ వీకెండ్ వచ్చిందంటే నా పని ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేయడం అన్నమాట. అంటే ఇంకా నెక్స్ట్ 5 days కోసం బ్రేక్ఫాస్ట్ ఏ హడావుడి లేకుండా ప్లాన్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రైస్ అని అంటారు వీటిని, కేరళ రైస్ అన్నమాట. ఎప్పుడు నేను ఇవే యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి ఇలా అన్పాలిష్డ్ రైస్ అన్నమాట. చాలా పొట్టిగా ఉంటాయి చూడ్డానికి. మనకి ఇక్కడ దొరికేవి నార్మల్గా మనం తినేవి హెచ్ఎంటీ రైస్, బాస్మతి రైస్ లాగా కొంచెం సన్నగా పొడుగ్గా ఉండేవి రైస్, అలా కాకుండా ఇవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి పొట్టిగా ఉంటాయి. వీటిని ఇడ్లీ రైస్ అంటారు. కేరళలో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. వీటితోటైతే నేను ఈ 5 daysకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసుకుంటాను. ఇవి ఎప్పుడు తెచ్చి ఉంచుకుంటాను. వీటితో అయితే ఇడ్లీ పిండి అమేజింగ్గా వస్తుంది. మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా, ఐడి ఇడ్లీ దోశ బ్యాటర్ అని ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, అలానే మంచిగా దోశలు వేసుకోవడానికి చాలా చక్కగా వస్తాయి. అలాగే ఇందులోకి నేను మినపగుండ్లు అయితే తీసుకున్నాను. 3 కప్పుల రైస్కి 1 కప్పు మినపగుండ్లు అయితే యాడ్ చేశాను. ఇంకా సీక్రెట్ టిప్స్ అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి సాబుదానా అన్నమాట, సగ్గుబియ్యం అన్నమాట. వీటిని కూడా ఒక 2-3 స్పూన్లు అయితే యాడ్ చేస్తాను. రెస్టారెంట్ స్టైల్లో రోడ్ సైడ్ దోశలు వేసే స్టైల్లో చాలా బాగా, రెస్టారెంట్లో బాబాయ్ హోటల్లో ఎలా ఉంటాయి దోశలు అలా వస్తాయి అన్నమాట. ఇంకా వీటిలో 1 స్పూను మెంతులు, ఇంకా 2-3 స్పూన్ల వరకు అటుకులు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి అయితే ఇట్లా చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. మంచినీళ్ళతోనే కడుగుతానండి, ఎందుకంటే అటుకులు, మెంతులు, సాబుదానా అవన్నీ వేసాం కాబట్టి సాల్ట్ వాటర్ యూజ్ చేయకుండా నార్మల్ డ్రింకింగ్ వాటరే యూజ్ చేసి వాష్ చేసుకొని ఇంకా అందులో వాటర్ సరిపడినంత పోసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇది నా మెయిన్ పని అన్నమాట. ఒకవేళ నేను మర్చిపోయాను అనుకోండి, ఇలా నానబెట్టుకోవడం, పప్పులు రైస్ నానబెట్టుకోవడం, ఇంకా ఈ 5 daysలో ఇంకా నాకు కష్టాలే అన్నమాట. ఇంకా అంత టైం ఉండదు, గ్రైండర్ కడిగేసి మళ్ళీ వేసి అంత టైం ఉండదు. సో వీకెండ్లోనే సాటర్డే కానీ సండే కానీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటాను 3-4 daysకి సరిపడా. ఇంకా ఒకరోజు అయితే ఇడ్లీ అలా పెట్టేస్తాను నార్మల్గా ఇడ్లీ రవ్వతో. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన దాంతో అయితే దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు, ఇంకా గుంత పునుగులు వేసుకోవచ్చు, బోండాలు కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట 5 daysకి సరిపడా. ఇంకా ఇవన్నీ నేను సర్దేసుకుంటున్నాను. అన్నీ తెచ్చాం కదా,
ఇంకా వీకెండ్ వచ్చిందంటే బజార్ మొత్తం మా ఇంట్లోనే ఉంటుందండి. ఫ్రూట్స్‌తో, ఇంకా ఏమన్నా గ్రోసరీస్‌తో అంతా ఫుల్‌ఫిల్ అయ్యి ఉంటుంది. ఎక్కడివక్కడ ఉంటాయి వెజిటబుల్స్‌తో. అంటే సండే మార్కెట్ ఉంటుందనమాట. సో, సండే మార్కెట్‌కెళ్ళేసి లీఫీ వెజిటబుల్స్ ఫ్రెష్‌గా ఉంటాయి తెచ్చుకుంటాను. సో, వాటితో పాటు చాలా పని కూడా ఉంటుంది. వెజిటబుల్స్, గ్రోసరీస్, ఇంకా స్నాక్స్ పిల్లలకి అట్లా ఏమన్నా అన్నీ తెచ్చినప్పుడు ఇంకా వీకెండ్‌లోనే అంతా సర్దేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా వాళ్ళకి ఎటువంటి ఉప్మా, ఇంకా కిచిడి, ఇంకా పొంగల్, పాస్తా ఇలాంటివేవి వద్దు మమ్మీ, మాకు నూడిల్సే కావాలని చెప్పారు. సో, టాప్ రామెన్ నూడిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. వాటినైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే స్కూల్‌కి వెళ్ళే టైంలో అయితే నేను అస్సలు ప్రిపేర్ చేసి ఇవ్వనండి. మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి. ఇంకా చక్కగా లంచ్‌లో కూడా హెల్తీగా ఉండే రైస్‌ని పంపిస్తాను. అంటే అలాంటివి ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇంకా డిన్నర్ వచ్చేసరికి ఎవ్రీడే చపాతీలే ఉంటాయి. సో, ఈరోజైతే ఇలా నూడిల్స్ అయితే చేస్తున్నాను. అంటే వీకెండ్ వాళ్ళకి వచ్చేసి పార్టీ మూడ్లో ఉన్నట్టు మాకు నూడిల్సే కావాలి అని చెప్తారు. లేట్గా లెగుస్తారు. పాపం ఎవ్రీడే వాళ్ళైతే 6కే లేవాలండి, 7కే స్కూల్కి వెళ్ళాలి. సో, వీకెండ్స్లో అయితే మా బాబుకైతే వీకెండ్ సాటర్డే కూడా హాలిడే ఉండదు. కానీ ఈ వీకెండ్ మాత్రం హాలిడే ఉంది. సో, తనకి హాలిడే ఉండడం వల్ల ఇంకా కొంచెం లేట్గా అయితే లెగిశారు. ఇంకా ఈ స్కూల్లో ఏంటంటే ఫాస్ట్గా ఎగ్జామ్స్ వస్తాయి. సో, ఎగ్జామ్స్ అయితే ఫైనల్ ఎగ్జామ్స్ అందరికన్నా ముందు బిఫోరే వాళ్ళు అరేంజ్ చేసేస్తారు. సో, దానికి తగ్గట్టుగానే పిల్లలకి హోంవర్క్స్ కూడా ఇచ్చేస్తారు. సో, వీకెండ్ వస్తే ఒకవేళ హాలిడేస్ ఇస్తే 2 డేస్కి సరిపడా హోంవర్క్స్ కూడా బోలెడన్ని ఇచ్చేస్తారు. సో, కిడ్స్ వాటితోనే టైం అయిపోతుంది. అన్ని వర్క్ షీట్స్ అయితే ఇచ్చారు ఎగ్జామ్స్ టైం అవ్వడం వల్ల. సో, వాళ్ళకి ఇంట్లోనే ఎంజాయ్మెంట్ అనమాట. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి బయటికి తీసుకెళ్ళడం అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే హోంవర్క్స్ కంప్లీట్గా అయిపోతే ఇవాళైతే బయటికి వెళ్ళాలి అని అయితే ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇలా ఈ నూడిల్స్లోకి కొంచెం వేగిన తర్వాత, అంటే ఉడికిన తర్వాత ఇందులోకి గ్రీన్ పీస్ని అయితే యాడ్ చేశాను. అలాగే క్యారెట్ని ఇలా అయితే పొట్టయితే తీసుకుంటున్నాను. అంటే నూడిల్స్ చేసినా కూడా కొంచెం హెల్తీగా, నాకు ఎందుకో మనసు ఒప్పదండి. పిల్లలకి నూడిల్స్ మంచివి కాదని చెప్తారు కదా, వీక్లీ వన్స్ అయినా కూడా వాళ్ళు తినడానికి మైదాతోనే చేస్తారు కదా. సో, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు పిల్లలకి నూడిల్స్ పెట్టడము. సో, అందుకని కొంచెం హెల్తీగా వాటిని ప్రిపేర్ చేసి ఇస్తే నా సాటిస్ఫాక్షన్ కోసం, వెజిటేబుల్స్ తిన్నారు అన్న ఫీలింగ్ నాకు ఉండడం కోసం వాటిని అయితే హెల్తీగా ప్రిపేర్ చేసి ఇస్తాను. అందులో గ్రీన్ పీస్ వేసాను కదా, ఇప్పుడైతే క్యారెట్ అయితే ఇలా అవి కుక్ అయిన తర్వాత లాస్ట్లో అయితే క్యారెట్ తురుము, ఇంకా అలాగే కొత్తిమీర అయితే నేను చాలా ఎక్కువగా వాడతానండి. సో, 2-3 కట్టలు అయితే తెచ్చుకుంటాను. కర్రీస్లోకి, రైస్లోకి, మష్రూమ్ రైస్ అట్లా ఏమైనా చేసినప్పుడు రైస్లోకి, ఇలా ఉప్మాల్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి, ఇంకా ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో చేసే చట్నీల్లోకి కూడా నేను కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా. ఇంకా ఇలా నూడిల్స్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువగా వాడతాను. సో, ఇలా అయితే నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తాను. ఈరోజైతే ఇంకా వీకెండ్ అయితే ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 8:30, 9 అవుతుంది. వాళ్ళు కొంచెం లేట్గా లెగుస్తారు. సో, వాళ్ళైతే ఇలా బ్రష్లు చేసుకొని వచ్చేసారు, తింటున్నారు. ఇంకా స్నానాలు అయితే 11 ఎండ వచ్చాక అప్పుడైతే చేపిస్తాను అనమాట. హెడ్ బాత్లు చేపిస్తాను. ఇక మార్నింగ్ చేయించడము వీక్ డేస్లో అస్సలు కుదరదు. హెడ్ బాత్స్ వాళ్ళకి టైం ఉండదు. సో, అందుకని వీకెండ్లో మంచిగా తలకి ఆయిల్ పెట్టేసి ఒక 2 అవర్స్ వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ అలా చేపిస్తాను. ఇంకా దీంతో పాటు ఇంకా ఇవాళ టైం ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రూట్ జ్యూస్ కూడా, స్మూదీ కూడా చేసి ఇస్తూ ఉంటాను. ఇవాళ వచ్చేసి యాపిల్స్ ఉన్నాయన్నమాట. సో, మా ఇంట్లో అయితే వీకెండ్లో తెచ్చిన ఫ్రూట్స్ ఈ 5 డేస్తో పాటు వీకెండ్ రాగానే కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ వీకెండ్ రాగానే వెళ్ళి మార్కెట్లో మళ్ళీ ఫ్రూట్స్ తెచ్చేసుకోవాలి. అలానే యూజ్ చేస్తాను. ఎవ్రీడే స్నాక్స్ కింద పిల్లలకి ఫ్రూట్స్ మాత్రమే ఇస్తానండి. వాళ్ళకి అది మంచి డైజెషను, వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. ఇంటికి వచ్చాక ఇలాంటి స్నాక్స్ ఫ్రూట్స్ ఇచ్చామనుకోండి,
వాళ్ళు అస్సలు తినరనమాట. యాక్చువల్లీ వాళ్ళకి దే నెవర్ ఈట్. మమ్మ వద్దే వద్దు అని చెప్తూ ఉంటారు. సో అందుకని స్నాక్స్ కింద అయితే ఫ్రూట్స్ ఇచ్చేస్తూ ఉంటాను. వేరే కిడ్స్ చిప్స్ తెచ్చుకున్నారు అంటే హెల్దీ స్నాక్సే పంపించమని స్కూల్స్లో అంటూ ఉంటారు. స్కూల్లో మ్యాండేటరీ అనమాట. కానీ కొంతమంది కిడ్స్ బ్రెడ్, జామ్, ఇంకా జంతికలు, చెకోడీలు అలాంటివి తెచ్చుకున్నారు అని చెప్పేసి మా పాప చెప్తుంది. చిప్స్ తెచ్చుకున్నారు, కేక్స్ తెచ్చుకున్నారు అని. అయినా కూడా నేను లిజన్ చెయ్యను. ఎందుకంటే వాళ్ళ హెల్తే నాకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి PP1 ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు మా బాబు 8th గ్రేడ్ వచ్చాడు, మా పాప ఇప్పుడు వచ్చేసి 3rd గ్రేడ్ చదువుతుంది. వాళ్ళకి ఫ్రూట్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తామండి. వెరైటీ ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే తెచ్చేస్తాము. వాళ్ళకి అలా ఫ్రూట్స్ అయితే అలవాటు చేసాము. డెఫినెట్గా రోజులో ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తినేలా ఆ ఒక బాక్స్ నిండా అయితే ఫ్రూట్స్ పంపిస్తాను. ఇంకా స్ట్రాబెర్రీస్ అట్లా ఏమన్నా తెచ్చామనుకోండి 2 బాక్సెస్ అలా తెస్తాను అనమాట. ఒక బాక్స్ వచ్చేసి పాపకి, బాబుకి, కొన్ని మిగులుతాయి ఇంట్లో పెట్టేస్తాను. వాటి కాంబినేషన్లో గ్రేప్స్ అట్లా ఇచ్చేస్తూ ఉంటాను. మిక్స్డ్ బౌల్ ఇస్తాను అనమాట. అలా ఫ్రూట్స్ అలవాటు చేసేసాను. వాళ్ళకి స్కూల్ ఉంటే త్రూ అవుట్ ద ఇయర్ స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్సే అనమాట. ఇంకా నా కుకింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రూట్ జ్యూస్ కూడా చేసేసాను. సో పిల్లలకైతే ఇచ్చేసాను. సో ఇట్లా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా బ్యాక్ సైడ్ అయితే మాకు చూడండి బర్డ్స్, అంటే కిచెన్ డోర్ ఓపెన్ చేస్తే ఇలా బర్డ్ అయితే ఇంట్లోకి వచ్చేస్తాయండి బర్డ్స్ చక్కగా. ఇంకా నాకు డిష్ వాషర్లో యూటెన్సిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. 1 by 1 పనులు అయితే చేసేసుకుంటాను. ఇలా డిష్ వాషర్లో నాకు వచ్చేసి ఏంటంటే ఎస్టర్డే నైట్ పెట్టేసుకుంటాను. యాక్చువల్లీ అన్నీ సర్దేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇంకా ఎక్కువ లేవు అని అనిపించినప్పుడు వీకెండ్స్లో ఇలా అయితే ఇంకా కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా ట్యాబ్లెట్ అయితే సెట్ చేసి ఒక 52 minutes కోసం అయితే చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇలా హాట్ ప్యాక్స్ కూడా పెట్టేస్తాను. నైట్ చపాతీలు చేసినవి ఉంటాయి కదా, ఇలా పిల్లల లంచ్ బాక్సులు, కప్స్, ఇంకా గ్లాసులు అన్నీ ఉంటాయి ఇందులో. ఇలా అయితే సెట్ చేసుకొని ఉంచుకుంటాను. ఇక్కడ వచ్చేసి స్పూన్స్ ఇంకా లిడ్స్ అనమాట. వాటికి చిన్న చిన్న లిడ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఇక్కడైతే ఆన్ చేసుకుంటున్నాను. నాకు మేడ్ లేదు అన్న బాధ అయితే, మేడ్ ఉంటే కూడా నాకు యూస్ఫుల్ అనిపించదు. వాళ్ళు క్లీన్ చేసే క్లీనింగ్కి నాకు నచ్చదండి. ఎందుకు అందరూ ఏమో కానీ నాకు తెలియదు, కానీ ఎలా ఉంటారో తెలియదు, కానీ అందరు అలానే చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మేడ్స్ చేసేది క్లీనింగ్ నాకు నచ్చదు. సో పర్టికులర్గా నా వరకు నేనైతే చెప్తున్నాను, నాకు నచ్చదు. చాలా హైజీన్గా ఉండాలి. నాకు మెయిన్ ఏంటంటే భయం ఎక్కువ. పిల్లల గ్లాసులు, స్పూన్లు కడగకుండా అలా ఒక బకెట్లో ముంచేసి ఇంకో బకెట్లో పడేస్తూ ఉంటారు, టబ్లో పడేస్తూ ఉంటారు. సో అలా అయితే నాకు నచ్చదు. అందుకని నేనే పర్టికులర్గా అన్ని డిష్ వాషర్లో సెట్ చేసి తర్వాత ఒక 2-3 యూటెన్సిల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి పెద్దవి. కుక్ చేసిన తర్వాత ఇలా కడాయిలు అవి ఇవి, ఇంకా ఇలా గ్యాస్ పైన కుక్ చేసినప్పుడు వచ్చే చిన్న స్టెయిన్స్ కూడా నాకు అట్లాగే ఉంచితే సరిగ్గా వాష్ చేయకుండా నాకు నచ్చదు. సో వాటిని కూడా సబీనా యాడ్ చేసి అయితే క్లీన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కర్డ్ బౌల్ అనమాట. కర్డ్ ఇందులో ఈ పాట్లో అయితే మట్టిది అనమాట, మడ్ పాట్ అనమాట. ఈ పాట్లో అయితే నేను కర్డ్ పెడుతూ ఉంటాను, తోడు వేస్తూ ఉంటాను. సో దీనినైతే మనము సోప్తో కానీ సబీనాతో కానీ అస్సలు వాష్ చేయకూడదు. దీన్నైతే బియ్యపిండితో వాష్ చేయాలి. సో దీనికోసం అయితే ప్రత్యేకంగా బియ్యపిండి ఒక చిన్న డబ్బాలో ఉంచుకొని ఇలా వాష్ చేయాల్సి వచ్చినప్పుడు బియ్యపిండితోనే వాష్ చేస్తాను. వాష్ చేసి ఇలా ఎండకైతే పెడతాను అనమాట. కర్డ్ ఇందులో తోడు పెట్టడం వల్ల చాలా మంచిది హెల్త్కి. సో అందుకని అలా చేస్తూ ఉంటాను. టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా క్లీనింగ్ అయితే కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకోవాలి. సాటర్డే అయితే కొంచెం రిలీఫ్గా ఇలా లేట్గా అయితే పూజ చేసుకుంటాను. ఎవ్రీడే అయితే 4 to 5 మధ్యలో చేసేసుకుంటాను, లేకపోతే 5 to 6 మధ్యలో అయితే చేసేసుకుంటాను. కానీ 5 to 6 మధ్యలో చేసుకోవాలన్నా 4కే లేవాలి నేను. సో అలా అయితే ఉంటుంది ఎవ్రీడే. ఇంకా వీకెండ్ అయితే ఇలా పిల్లలు కూడా తినేశారు.
సో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటానండి. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా వాళ్ళు తిన్నారు కదా, ఒకసారి జ్యూస్ కూడా పడిపోయిందని క్లీన్ చేసేసాను. ఇంకా స్నానం చేసి వచ్చి ఇవాళ శనివారం అవ్వడం వల్ల పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు శని త్రయోదశి అంటున్నారు కానీ ఆ పూజ ఏంటో నాకు తెలీదు. కొత్తగా ఏముంది, వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ సాటర్డే నేను ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటానండి. ఇంకా కొత్త కొత్తవి అన్నీ నేర్చుకొని తెలియకపోయినా చెయ్యాలి అని మాత్రం చూడను. ఇంకా రోజు ఎలా అయితే చేసుకుంటాను, కానీ నా పూజా మందిరం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి అని అయితే చూసుకుంటాను. ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పూజా మందిరం అయితే ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఇలా మా డోర్ ఓపెన్ చేయంగానే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసి ఇలా అయితే బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయినట్టుంది. అంటే లంచ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మా హౌస్ నుంచి 1.5 అవర్ అనుకుంటా, హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి ఆ స్వామివారివి, వెంకటేశ్వర స్వామివారివి. నాకు మంచిగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇంకా అక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మేడం ఇక్కడ ఎవరు కొట్టకూడదు కొబ్బరికాయలని. ఒక ముగ్గురు నా ముందు కొట్టారనమాట. సో అందుకని ఇక్కడే కొట్టాను నేను కూడా. స్వామివారి పాదాలు అలా అయితే ఉన్నాయి. ఇలా అయితే పిక్స్ తీసుకున్నాము మెమరబుల్గా ఉండాలని చెప్పేసి. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. ఎక్కడికైనా వెళ్తే ఇలా షూట్ చేస్తూ మనం వెళ్ళిన పని మానేసి షూట్ చేస్తూ ఉండడం మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. నాకు కూడా ఇష్టం ఉండదు. దేవుడి మీద నిమగ్నమై ఉంటుంది మనసంతా. ఇంకా పర్టికులర్గా బ్లాగ్స్ చెయ్యాలి అని మాత్రం నేను వెళ్ళి అలా అయితే వీడియోస్ అయితే షూట్ చేయనండి. సో 1000 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఎక్కువ జనాలు ఉన్నారని అనిపించింది. సో లోపలికైతే ఒక కండువ, ఇంకా వాళ్ళు ఫోటో ఇచ్చారనమాట స్వర్ణగిరి స్వామివారిది, వెంకటేశ్వర స్వామివారిది. అలా అయితే 1000 రూపీస్ టికెట్ తీసుకొని ఎంట్రీ అయితే చేసుకున్నాము. ఎంట్రీ అయితే ఇచ్చారు. సో లోపలికి వెళ్ళి అన్నీ చూసి ఇలా పిక్స్ కొంచెం సేపు స్పెండ్ చేసి ఈవినింగ్ 6:37 వరకు అయితే, 7 అవ్వలేదు 6:30 వరకు అయితే ఈ టెంపుల్లోనే ఉన్నాము. ఇంకా తర్వాత భువనగిరి నరసింహస్వామి టెంపుల్కి, యాదగిరిగుట్ట అంటాం కదా, అక్కడికి కూడా వెళ్ళాము. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. టెంపుల్ కొత్తగా బిల్డ్ చేసి, అంటే మళ్ళీ కొత్తగా కట్టిన తర్వాత మాత్రము వెళ్ళడము ఇది సెకండ్ టైం అనుకుంటా. కానీ అప్పుడు ఫస్ట్లో వెళ్ళినప్పుడు అంతగా ఏమీ లేదు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాటర్డే రోజు దోసపిండి బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా, చూడండి. అది దోశలు ఎంత బాగా వస్తాయంటే, మనకి రెస్టారెంట్లో పెద్ద పెద్ద హోటల్స్లో ఎలా చేస్తారు, బాబాయ్ హోటల్ అలాంటి వాటిలో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా చక్కగా వస్తాయి అన్నమాట దోశలు. ఇది వచ్చేసి ఇలా దోశ బ్యాటర్ నేను ప్రిపేర్ చేశాను కదా కేరళ రైస్తో. వీటితో ఇలా దోశలు చేసుకోవచ్చు, ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి నార్మల్ ప్యానే అనమాట, ఐరన్ ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ కాదు. నేను ఎప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ యూస్ అయ్యాను. ఐరన్ చాలా మంచిది, ట్రెడిషనల్ ఐరన్ ప్యాన్ అనమాట. సో అదే యూజ్ చేస్తాను. సో చక్కగా వస్తాయి దోశలు. ఇట్లా ఈ ప్రాసెస్లో అన్నీ మిక్స్ చేసుకుంటే, ఇలా ముందైతే వాటర్ చల్లేసి దానిపైన ఆనియన్తో ఒకసారి రుద్దేసి దోసపిండితో ఇలా దోశ అయితే పోసుకున్నాను. తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో యాక్చువల్లీ ఆయిల్ లేదు, ఒక్కొక్క డ్రాపే పడుతుంది. సో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా నేను యూజ్ చేయను. ఇలా దోశల్లో కూడా కొంచెం 2 చుక్కలు అలా వేస్తాను. నా వాటికి, నేను కుక్ చేసుకునే వాటికి ఎక్కువ ఆయిల్ వేయను. పిల్లల వాటికైతే కొంచెం మంచిగానే వేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తాయంటే దోశలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అలా అన్నీ మిక్స్ చేసుకొని చక్కగా
మెత్తటి పిండిలాగా నేనైతే గ్రైండర్లో వేసి చేసుకుంటానన్నమాట. ఈ దోస పిండి గ్రైండర్ యూజ్ చేస్తాను. చూడండి కలర్ కూడా చక్కగా వస్తాయి, దోశలు చక్కటి కలర్ వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను. పూజా మందిరం అయితే చూపిస్తున్నాను. ఇంకా దీనికోసం అయితే స్పెషల్గా ఒక వీడియో చేశాను, సైలెంట్ వ్లాగ్ అనమాట. ఎందుకో నాకు దేవుడివి చూపించేటప్పుడు మాట్లాడాలని అనిపించలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.